హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ టాస్టిక్ రసోయి. నేను శ్రావ్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పండగ స్పెషల్ చెకోడీలు. క్రిస్పీగా చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మెజర్మెంట్స్ కోసం ఒక గిన్నె తీసుకోండి. అదే గిన్నెతోని అన్నీ కూడా మెజర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్ వరకు లావుగా ఉన్న అటుకులు వేసుకుంటున్నాను. అదే గిన్నెతో 1/2 కప్ వరకు పుట్నాలు వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని ఫ్రై చేసుకోవడానికి ఇలా డైరెక్ట్గా ఒక ప్యాన్లోకి మనం జల్లెడ పెట్టుకొని ఈ పౌడర్ని మొత్తం వేసుకొని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండి అనేది స్మూత్గా ఉంటుంది. ఇలా జల్లించుకున్న తర్వాత ఇలా లాస్ట్లో మిగిలిపోయిన పిండిని పక్కకు తీసేసుకోవాలి. ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ జల్లెడ పెట్టుకొని అందులో 2 కప్పుల వరకు పొడి బియ్య పిండి వేసుకోవాలి. ఇలా పిండిని మొత్తం జల్లించుకోవడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా వచ్చి చేసుకునే చెకోడీలు క్రిస్పీగా గుల్లల్లాగా ఉంటాయి. ఇలా పిండిని మొత్తం జల్లించుకున్న తర్వాత పిండి అనేది స్మూత్ టెక్స్చర్లోకి వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం జల్లించుకున్న పిండిని ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం పిండి కలర్ అనేది మారిపోతుంది. పిండిని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చెకోడీలు అనేవి క్రిస్పీగా టేస్టీగా తయారవుతాయి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే నెయ్యికి బదులు కరిగించిన బటర్ కూడా ఇందులో వేసుకోవచ్చు. నెయ్యి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. 3-4 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా ఫ్రై చేసుకుంటే పిండి కలర్ అనేది కాస్త మారి ఇలా మంచి కలర్లోకి వస్తుంది. పిండి బాగా ఫ్రై అయిందో లేదో తెలియాలంటే మనం ఇలా కలుపుతుండగానే ఇందులో నుంచి కమ్మగా వాసన వస్తుంది. అలా వచ్చేంత వరకు ఇలా కంటిన్యూస్గా ఫ్రై చేస్తూనే ఉండాలి. పిండి కాస్త కలర్ మారి బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక మిక్సింగ్ ప్లేట్లోకి ఈ పిండిని మొత్తం ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తక్కువ అనిపిస్తే తర్వాత చూసి వేసుకోవచ్చు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఉప్పు ఇంకా కారం మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు వాము ఇలా డైరెక్ట్గా కాకుండా చేతిలోకి వేసుకొని నలిపి వేసుకోవాలి. దీనివల్ల వాము నుంచి వచ్చే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా వాము వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచి కలర్ కోసం చిటికెడు పసుపు వేసుకోవాలి. స్పైసెస్ అన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వేరే ఒక గిన్నెలోకి 2 కప్పుల వరకు నీళ్ళు వేసుకోవాలి. మనం ఏ గిన్నెతో అయితే అన్ని కొలుచుకున్నామో అదే గిన్నెతోని 2 కప్పుల వరకు వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ నీళ్లు వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యేలోపు మనం పిండిలో వేసుకున్న స్పైసెస్ అన్ని పిండికి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. చేత్తోని ఇలా బాగా నలిపి కలుపుకోవాలి. అప్పుడే స్పైసెస్ అన్ని పిండికి బాగా పడతాయి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఈలోపు మనకి వాటర్ అనేవి వేడైపోయాయి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని బాగా తడుపుకోవాలి. వాటర్ మొత్తం ఒకసారి పోయకుండా కొద్దిగా పోసుకుంటూ ఇలా స్పూన్తోని కలుపుకోవాలి. ఫ్రై చేసుకున్న పిండి ఇంకా వాటర్ 2 వేడిగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇలా స్పూన్తోని కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండినంతా బాగా తడుపుకున్న తర్వాత స్పూన్తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేడి చేసుకున్న వాటర్ అన్ని పోసేసుకున్నాం కదా, ఒకసారి చేతులతోని బాగా మిక్స్ చేసుకుందాము. పిండి వేడిగా ఉంది కాబట్టి ఒక 10 నిమిషాలు పిండిని ఇలానే వదిలేయండి. కాస్త చల్లరిన తర్వాత మనం పిండిని ఈజీగా తడుపుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత పిండి వేడి అనేది కాస్త తగ్గుతుంది. కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటర్ అని ఒకసారి పోయకుండా ఇలా కొద్దిగా పోసుకుంటూ తడుపుకుంటే పిండి టెక్స్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది. పిండిని మొత్తం ఇలా తడుపుకున్న తర్వాత ఒక డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, పిండిని ఇలా పర్ఫెక్ట్గా తడుపుకున్న తర్వాత పిండి అనేది ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి. పిండిని ఇలా తడుపుకున్న తర్వాత ఈ పిండిని నానబెట్టుకోవాల్సిన పని లేదండి. మనం డైరెక్ట్గా చెకోడీలు చేసుకోవడమే. ఇందులో నుంచి కొంచెంగా పిండి తీసుకొని ఇలా చెక్క పీట లాంటిది ఏదైనా తీసుకొని పిండిని ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని ఇలా రోల్ చేయడం వల్ల చెకోడీలు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీ దగ్గర చెక్క పీట కనుక లేకపోతే ప్లేట్ని రివర్స్ చేసి ఇలా చేసుకోవచ్చు. కొద్దిగా పిండి తీసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా ఈక్వల్గా వచ్చేలాగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేస్తున్నప్పుడు ప్రెషర్ అనేది ఎక్కువ పెట్టకుండా చాలా లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా రోల్ చేసుకోవాలి.
ఇలా రోల్ చేసుకున్న తర్వాత మీకు ఎంత సైజులో అయితే చెకోడీలు కావాలో అంత సైజు ఇలా కట్ చేసుకొని 2 వైపులు కూడా ఇలా జాయిన్ చేయడమే. ఇలానే మిగతావన్నీ కూడా చేసుకుంటే చెకోడీలు అనేవి క్రాక్స్ లేకుండా ఇలా స్మూత్‌గా వస్తాయి. మీకు ఇష్టమైన సైజులో చెకోడీలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్‌ని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చెకోడీలు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం హీట్లో వేడి చేసుకున్న తర్వాత మనం రెడీగా పక్కన పెట్టుకున్న చెకోడీలు ఇందులో కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చెకోడీలు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు కదిలించకుండా 2 మినిట్స్ తర్వాత ఇవి వేరే సైడ్లోకి టర్న్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ అన్ని వైపులు కూడా ఈక్వల్గా కాలేలాగా ఫ్రై చేసుకోవాలి. పైన పేర్కొన్న ఆయిల్ నురుగనేది తగ్గిన తర్వాత చూస్తే ఇలా ఆయిల్‌లో చెకోడీలు బాగా ఫ్రై అవుతాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేయాలి. ఇలానే మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చెకోడీలు రెడీ అయిపోయినట్టే. చెకోడీలు రోల్ చేసుకోవడం అనేది వస్తే పర్ఫెక్ట్‌గా చెకోడీలు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్‌లో గనుక మీరు చెకోడీలు చేసుకుంటే క్రిస్పీగా, టేస్టీగా చెకోడీలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.